బంగ్లాదేశ్లో జరుగుతున్న గొడవల కారణంగా భారతదేశంలోకి వలసలు వస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్న కంట్రోల్కి తెలియకుండా ఉన్నటువంటి దారులు, వాళ్ళకు తెలిసినటువంటి దారులు ఉంటాయి. బ్రోకర్లు తెచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చేసిన వాళ్ళు బెంగాల్లోనే ఉంటే తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా డిస్పర్స్ అయిపోతున్నారు వివిధ ప్రాంతాలకి. అలాగా వచ్చేస్తున్నటువంటి వాళ్ళతో రేపు పొద్దున ప్రమాదం. ఎందుకంటే వాళ్ళకి ఈ దేశం పట్ల ప్రేమ ఏమి ఉండదు. వాళ్ళ దేశంలో అన్యాయానికి గురై ఇక్కడికి వచ్చినా సరే ఈ దేశం పట్ల పగలుండే క్యారెక్టర్లే కానీ 100కి 70 మంది ఈ దేశం పట్ల ఏమో అభిమానం చూపించే రకాలేం కాదు. అలాంటి వాళ్ళతో ప్రమాదం కాబట్టి ఈ అక్రమ చొరబాటుదారుల వ్యవహారాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలని అలర్ట్ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్లోని వివిధ పోలీస్ శాఖలు అలర్ట్ చేసి తాజాగా గుంటూరు దగ్గర విదేశీయులకు వసతి కల్పిస్తే వాళ్ళ వివరాలు వెంటనే తెలియజేయాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశించారు. జిల్లా పరిధిలో విద్య, ఉద్యోగాల పేరిట బంధువుల కోసం పర్యాటక ప్రాంతాల సందర్శన, వైద్య చికిత్స నిమిత్తం విదేశీయులు వస్తున్నారు. వాళ్ళకి వసతి కల్పించిన హోటల్, అతిథి గృహాలు, ధర్మశాల, ఇళ్ళు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు ఏ సంస్థలైనా సరే 24 గంటలకు వివరాలని తెలియజేయమని చెప్పేసి ఫామ్ సిలో నమోదు చేయమని చెప్పి ఆదేశించారు. విదేశీయుడు పాస్పోర్టు, వీసా తదితర వివరాలు ఖచ్చితంగా సంబంధిత యజమాని నమోదు చేయాలని ఆదేశించారు. అట్లాంటిది ఒక దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.